హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి కరకరలాడే జంతికలని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకుంటామో ఈ వీడియోలో చూసేద్దామా ఫ్రెండ్స్. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యం పిండిని వేసుకుందాము. బియ్యము మనం స్టోర్ బియ్యం అయినా నార్మల్ బియ్యం అయినా కడిగి ఎండలో ఆరవేసుకొని దీన్ని మిషన్ పట్టించుకొని తీసుకోండి. చూడండి ఇలా 2 కప్పుల మనం బియ్యం పిండిని వేసుకుందాము. చూడండి ఇప్పుడు 1 కప్పు జల్లు వేసాను కదా, ఇప్పుడు ఇంకొక కప్పు కూడా జల్లు వేసి చూపిస్తాను. చూడండి మనము ఇలా జల్లు వేసుకుంటే బియ్యం పిండిలో ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ రిమూవ్ అయిపోవడానికి ఇలా మనం జల్లు వేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చాయి కదా, అవన్నీ తీసేసుకుందాము. ఇప్పుడు మనం 2 కప్పులకి చూడండి పప్పుల్ని తీసుకుందాం. తెల్ల పప్పులు అంటే పుట్నాల పప్పుల్ని తీసుకొని ఇప్పుడు సగంలో సగం పప్పులు తీసుకోవాలి. కప్పులో సగం పప్పుల కన్నా దాంట్లో సగంలో సగం తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా జల్లు వేసుకుందాము. ఎందుకంటే దీంట్లో కూడా అక్కడక్కడ ఏదన్నా పప్పులు వంటల్లాగా ఉంటే పోతుంది. చూడండి దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టాం కదా, దాన్ని కూడా మొత్తం జల్లు వేసేసుకుందాము. ఇలా జల్లు వేసుకుంటే మనకు మధ్యలో మనం ఇప్పుడు కారపు చెట్ల గొట్టంలోకి అడ్డం రాకుండా ఉంటుంది. చూడండి ఇలా అంతా జల్లు వేసేసుకొని దీన్ని కూడా పక్కన వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 కప్పుల బియ్యం పిండికి సగంలో సగం పుట్నాల పప్పు పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూను ఉప్పు వేసుకుందాము. అలాగే చిటికడంతా పసుపు వేసుకుందాం. చూడండి ఇప్పుడు వాము 1 స్పూన్ వాము వేసుకుందాము. వామును డైరెక్ట్ అలాగే వేయకుండా ఇలా చేతిలో వేసుకొని ఇలా నలిపి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇలా నలిపి తీసుకోవాలి. ఇలా నలిపి తీసుకొని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ కారం పొడి వేసుకుందాము. ఒక రవ్వ మీరు ఎక్కువ కారం ఉండాలి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోండి, లేదంటే అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని దీన్ని మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసినవన్నీ పిండికి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకొని ఇప్పుడు మనం బాగా వేడి వేడి నీళ్ళని తీసుకొని దీంట్లో వేసుకొని కొద్ది కొద్దిగా బాగా కలుపుకోవాలి. చేత్తో కలపకండి, 1 స్పూన్ సహాయం తీసుకొని దీన్ని మొత్తం బాగా కలుపుకోండి. మనం వేడి నీళ్ళు వేస్తేనే జంతికలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి వేడి నీళ్ళు వేసుకొని వీటిని బాగా పిండి ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా నీళ్ళు వేసుకొని మధ్య మధ్యలో నీళ్ళని వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక వంటలాగా చేసుకుందాము. చూడండి ఇది కొద్దిగా వేడిగానే ఉంది, నేను కలుపుతున్నాను. మళ్ళీ చల్లగా పోతే మనకు వంటకు రాదు కాబట్టి నేను ఇప్పుడు కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ అయినా కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే మనకు నీళ్ళు సరిపోకుంటే గోరువెచ్చగా నీళ్ళని చేసుకొని మధ్య మధ్యలో నీళ్ళని కొద్దిగా చల్లుకుంటూ కలుపుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా కొద్దిగా వేసుకుంటూ చల్లుకుంటూ మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలి. నేను మీకు ఒక వంటలాగా కలిపి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం. చూడండి ఈ మైన కలుపుకుంటే సరిపోతుంది, మనకు జంతికలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ వంటలోంచి కొద్దిగా తీసుకొని ఇప్పుడు ఇలా చేసుకోవాలి. మనకు జంతికల గొట్టంలోకి ఎంతైతే పిండి సరిపోతుందో అంత పిండి తీసుకొని ఇలా అనుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే అన్నిటిని మీకు వీలుంటే అన్నిటిని ఇప్పుడే చేసేసుకోండి, లేదు అంటే జంతికలు ఒత్తుకునేటప్పుడైనా ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3-4 చేసి పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి మీకు చూపించాలని ఇలా అనుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక క్లాత్ వేసుకుందాం కింద వైట్ కలర్ది. చూడండి జంతికల గొట్టం తీసుకొని అందులోకి మనకు హోల్స్ చూపిస్తాను. చూడండి మీకు హోల్స్ ఏవి పెట్టుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇలాంటి జంతికల గొట్టంలోకి మనం ఇలాంటి హోల్స్ ఉన్నది పెట్టుకుంటే సరిపోతుంది. మీ కాడ 2-3 ఉన్న హోల్స్ అయినా సరిపోతుంది.
ఇప్పుడు ఇది ఇలా ఫిట్ చేసుకొని దీంట్లోకి నూనె పట్టించుకోవాలి. ఈ జంతికల గొట్టంలోకి లోపలంతా నూనె పట్టించుకోవాలి. ఎందుకంటే పిండి మొత్తం అతుక్కొని పోకుండా ఇలా నూనె పట్టించుకొని ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దను ఇందులో వేసుకొని ఇప్పుడు మీకు జంతికని వేసి చూపిస్తాను చూడండి. ఇలా మనం ఫిట్ చేసుకొని జంతికని వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్ షేప్ లేక వచ్చేలాగా ఒత్తుకోవాలి అన్ని జంతికల్ని. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలాగే అన్నిటిని ఒత్తి చూపిస్తాను చూడండి. మనం ఇలా జంతికలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మనం ముందుగానే ఒత్తేసుకొని అన్నిటిని నూనెను వేడి చేసుకొని వేసుకోవాలి. మనం అప్పటికప్పుడు వేసుకున్నా సరిపోతుంది. కానీ ఇలా మనం ముందుగానే ఒత్తి పెట్టుకుంటే మనకు పని అనేది ఈజీగా అయిపోతుంది కదా. మనం కాగగానే అన్నీ వేసేసుకోవచ్చు. చూడండి అన్నిటిని ఇలాగే తయారు చేసి పెట్టుకుందాము. ఇలా తయారు చేసి పెట్టుకుందాము అంటే మనం నూనె పెట్టేసుకొని వెంటనే కాల్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇలాగే అన్ని జంతికల్ని ఒత్తి చూపిస్తాను చూడండి. మనం ఇలా చేసుకున్నాము అంటే మనకు పని అనేది సులువుగా అయిపోతుంది. మనం నూనె వేడిగా ఇవ్వగానే మనం కొద్దిగా వేసేసుకొని వెంటనే కాల్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇద్దరు ఉన్నారు అంటే ఒకరు ఒత్తుతా ఉంటే ఒకరు కాల్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గోళం పెట్టుకొని ఇనుప గోళం తీసుకోండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉంటే లేదు అంటే నార్మల్ గోళమైనా పెట్టుకోండి. నా దగ్గర ఇనుప గోళం ఉంది కాబట్టి నేను అదే వాడుతున్నాను. ఇప్పుడు మనం గోళంలోకి నూనె వేసుకుందాము. నూనె బాగా వేడి అయ్యేంత వరకు బాగా హీట్ చేసుకోవాలి మనం నూనెని. చూడండి మీకు వీడియోలో చూపించినట్టు నూనె ఇలా హీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా అన్ని ఒత్తి పెట్టుకుందాం కదా జంతికల్ని, వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అన్ని జంతికల్ని వేసి మీకు దీంట్లోని బాగా రెడ్డి కట్లకి వచ్చేంత వరకు కాల్చి చూపిస్తాను చూడండి. వీటిని వెయ్యగానే అటు ఇటు తిప్పకండి. ఒక 2 నిమిషాల వరకన్నా వదిలేయండి. మనకు పైన నురగ ఇలా తగ్గింది అంటే మనకు ఇవి బాగా కాలినట్టు. ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాము అంటే మనకు జంతికలు అనేవి ఎంతో క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా మనకు నూనె అనేది నురగ కొంచెం తగ్గిన తర్వాతే మనం ఇలా తిప్పుకోవాలి. వీటన్నిటిని ఇలా తిప్పుకొని వీటిని కూడా మొత్తం బాగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. చూడండి వీటన్నిటిని మీకు కాల్చి చూపిస్తాను. ఇప్పుడు ఇలా నురగ తగ్గింది కదా. ఇప్పుడు వీటన్నిటిని తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి నేను ఇవి తీసేసుకుంటున్నాను. మీకు ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తాను చూడండి. మనం ఇలా క్రిస్పీగా కాల్చుకున్నాము అంటే జంతికలు అనేవి ఎంతో క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి. మీరు ఇవి చిన్నపిల్లలకి ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ లాగా చేసి పెట్టారు అంటే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు మీకు ఇంకొక వాయి కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎంతో రుచిగా ఉంటాయి ఇవి జంతికలు అనేవి. మనం ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు వీటిని. చూడండి వీటిని కూడా అటు ఇటు మొత్తం నురగ తగ్గిన తర్వాతే తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాము అంటే మనకు జంతికలు అనేవి ఎంతో క్రిస్పీగా ఫ్రై అవుతాయి. చూడండి ఇప్పుడు వీటిని కూడా బాగా కాల్చుకొని మీకు వేరే ప్లేట్లోకి వేసేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం జంతికల్ని క్రిస్పీగా కాల్చుకుంటేనే మనకు టేస్ట్ అనేది ఎంతో బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేరే ప్లేట్లోకి వేసేసి చూపిస్తున్నాను. ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మనం సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదా, ఇలా చేసి పెట్టండి. చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఎంతో ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ ఈ జంతికల్ని. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో క్రిస్పీగా వచ్చింది. ఒకసారి మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి. ఇలా ఒక జంతికను తీసుకొని మీకు దీన్ని ఎలా వచ్చింది ఏమనేసి ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంతో కదకదలాడే జంతికల్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.